మీరు శివాలయాలకు వెళ్తున్నప్పుడు శివలింగాన్ని ఎలా దర్శించుకుంటున్నారు? ప్రత్యక్షంగా పరమేశ్వరుడి దర్శనం చేసుకుంటున్నారా? అయితే అది సరైన పద్ధతి కాదని పండితులు అంటున్నారు. సాధారణంగా దర్శనం చేసుకుంటున్నప్పుడు మన దృష్టి గర్భాలయంలోని మూల విరాట్టుపై లగ్నం చేసుకోవాలి. అందుకే గర్భాలయంలో చిన్న దీపారాధన మాత్రమే వాడతారు. మనం అటు ఇటు చూడకుండా దేవుని వైపు దృష్టిని కేంద్రీకరించడానికి పూజారి శటగోపం పెట్టి మన తలను వంచుతాడు. అలాగే శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూడటం చేయాలి. ఇలా చేయడం కూడా మన దృష్టిని శివునిపై కేంద్రీకరింపజేయడమే అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వచ్చే సత్ఫలితాలేంటో ఓసారి తెలుసుకుందాం. శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత. సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుని దర్శించుకుంటాం. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడికి అనుంగ భక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని మూల విరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగా విగ్రహ రూపంలో లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం శివుడు. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు. కానీ లింగ రూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడు పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ఠభాగంను నిమురుచు శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. అనంతరం శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.